మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఒక చిన్న పల్లెటూరులో రంగయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. అతని భార్య రాణి ఒక చిన్న ఇంట్లో కాపురం ఉండేవారు. వ్యవసాయం చేసేవాడు రంగయ్య. రాణి తన భర్తకు వ్యవసాయంలో సహాయం చేస్తూ ఉండేది. అలా జీవించేవారు. రాణి రాణి ఇంకా మేలుకో రాణి. తెల్లగా తెల్లవారింది. సూర్యభగవానుడు బంగారంలా మెరుస్తున్నాడు. చూడు రాణి, ఇంకా నిద్ర మేలుకో. ఏమండి, రాత్రి నిద్ర చాలా బాగా పట్టిందండి నాకు. నిన్న పొలంలో చేసిన పనికి అలసిపోవడం వల్ల ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయాను. సరే, ఇంకా నువ్వు త్వరగా లేచి అన్నీ సిద్ధం చేయి. పొలానికి బయలుదేరదాం. అన్నీ సిద్ధం చేసుకుని పొలం వైపుగా మెల్లగా నడవసాగారు. ఏమండి, ఈ పంట బాగా పండితే మన కష్టాలు కొంచెం తీరుతాయి. ఆ దేవుడి దయవల్ల బాగా పండితే చాలు. మనమైతే కష్టపడి పనిచేద్దాం. తర్వాత ఆ దేవుడే చూసుకుంటాడు. అలా మాట్లాడుతూ పొలానికి చేరారు. అలా రంగయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా, అబ్బా, ఏమిటి ఇది ఇంతలా మెరుస్తుంది? ఏమిటి రాణి, ఇటు చూడు. ఈ త్రిశూలం మెరుస్తుంది. ఇది బంగారమా? ఇది బంగారమే అనుకుంటా. రాణి, త్వరగా రా, చూడు నా దగ్గర ఏముందో. వస్తున్నానండి. ఏమిటి ఇది? నిజంగానే బంగారమేనా? అది మన పొలంలోనే దొరికిందా? ఇది నిజమేనా? చాలా అద్భుతంగా ఉంది. దీనితో మన కష్టాలు అన్నీ తీరిపోతాయి. రాణి, తప్పు. అది మనది కాదు. ఈ పొలంలో పండిన పంట మాత్రమే మనది. ఈ భూమిలో దొరికినవి మనవి కావు. కష్టపడకుండా వచ్చినదానికి ఆశపడకూడదు. అలా అనగానే రాణి భర్త మాటను గౌరవించి ఆ బంగారు త్రిశూలంపై ఆశ వదిలేసింది. ఇలా అడిగింది, సరే అండి, మరి ఇప్పుడు ఏమి చేద్దాం? ఈ విషయం వెంటనే మన రాజు వారికి చెప్పి ఈ బంగారు త్రిశూలాన్ని వారికి ఇచ్చేద్దాం. వెంటనే బయలుదేరతాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అలా రాజుగారింటికి నడవడం మొదలుపెట్టాడు. రాజు కోట కనిపించింది. అలా రాజుగారి కోటలోకి అడుగు పెట్టగానే, ఎవరూ? ఆగు! ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? చేతిలో ఉన్నది ఏమిటి? చెప్పు. ఇది బంగారు త్రిశూలం. నేను నా పొలంలో పనిచేస్తూ ఉండగా ఇది కనిపించింది. అందుకే దీనిని రాజుగారికి ఇవ్వాలని వచ్చాను. ఆ సైనికుడు రంగయ్యను లోపలికి తీసుకువెళ్లాడు. అప్పుడు రంగయ్య విషయం చెప్పి ఆ త్రిశూలాన్ని రాజుకు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు. అలా కొంతసేపు నడిచాక ఇంటికి చేరాడు. ఏమండి, వచ్చారా? రాజుగారికి త్రిశూలమిచ్చారా? హా, ఇచ్చాను రాణి. నేను విషయం చెప్పగానే ఎంతో సంతోషించారు. సరే, ప్రయాణం చేసి అలసిపోయాను. నాకు భోజనం పెట్టు. ఇద్దరూ భోజనం చేసి ఆ రాత్రి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. ఆ తరువాత రోజు తెల్లవారగానే రాజుగారు ఆ త్రిశూలాన్ని చూసేసరికి అది బంగారం కాక ఇనుప త్రిశూలంలా మారిపోయింది. రాజుగారికి చాలా కోపం వచ్చింది. రంగయ్యను తీసుకురమ్మని సైనికులను పంపించాడు. ఒక సైనికుడు రంగయ్య ఇంటి దగ్గరకు వచ్చాడు. రంగయ్య, రంగయ్య, ఎవరు ఇంట్లో ఉన్నారా? హా, ఏమిటి చెప్పండి. రంగయ్య, నువ్వే కదా రాజుగారికి బంగారు త్రిశూలమిచ్చింది? అది ఇప్పుడు ఇనుప ముక్కలా మారిపోయింది. ఆ మాట వినగానే రంగయ్య మరియు అతని భార్య ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. హా, ఏమిటి? బంగారు త్రిశూలం ఇనుప ముక్కలా? ఏం చెబుతున్నారు మీరు? ఇది నిజమేనా? నేను రాజుగారు తీసుకురమ్మని నన్ను పంపారు. పద వెళ్దాం. హా, సరే, వస్తున్నా. రాణి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను అలా రాజుగారి దగ్గరకు వెళ్లి వస్తా. రాణి ఆ త్రిశూలం ఇనుప ముక్కలా ఎలా మారింది అని ఆలోచిస్తూ, సరే, మీరు
జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పింది. రంగయ్య మరియు సైనికుడు అలా నడక మొదలుపెట్టారు. రంగయ్యకి మాత్రం అదే ఆలోచన. బంగారపు త్రిశూలం ఎలా ఇనుప త్రిశూలంగా మారుతుంది? ఇది నిజమేనా? అది ఎలా సాధ్యం? నాకు పొలంలో దొరికిన త్రిశూలం బంగారమే కదా? సరే, నేను సరిగ్గా చూడకపోయినా రాణి చూసింది కదా, తను కూడా బంగారపు త్రిశూలమే అని చెప్పింది. అబ్బా, ఈ ఆలోచనలతో నా బుర్ర పగిలిపోతుంది. అలా ఆలోచిస్తూ రాజుగారి దగ్గరకు చేరారు. ఏమిటి రంగయ్య, నువ్వు ఇచ్చిన బంగారపు త్రిశూలం ఇనుప త్రిశూలంగా మారిపోయింది. ఎందుకు నన్నే మోసం చెయ్యాలని చూస్తున్నావా? అయ్యో, అలా కాదు రాజావారు, అది బంగారపు త్రిశూలమే. నా భార్య రాణి కూడా చూసింది. నేను ఇచ్చినప్పుడు మీరు కూడా చూశారు కదా. లేదు లేదు, నువ్వే ఏదో మోసం చేస్తున్నావు. బంగారపు త్రిశూలాన్ని నువ్వే ఇనుపదానిలా మార్చావా? లేదా మొదటినుంచే ఇనుప త్రిశూలం ఇచ్చావా? నిన్ను చూస్తుంటే మాయగాడిలా ఉన్నావు. నీ మాయలు మంత్రాలు నా ముందు పనికిరావు. ఇదిగో, ఈ త్రిశూలం తీసుకో. 2 రోజుల్లో బంగారపు త్రిశూలం ఇవ్వకపోతే నీది నీ భార్య ప్రాణాలు తీసేస్తా. ఏం చెయ్యాలో తెలియక రంగయ్య అక్కడి నుంచి మెల్లగా కదిలాడు. అసలు ఏం జరిగిందో, ఆ త్రిశూలం ఎలా మారిందో, రంగయ్య రాణి ప్రాణాలు కాపాడబడ్డాయా లేదా? మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.